ప్రశాంతంగా ఉండే విజయనగరం ఉలిక్కి పడుతోంది. ఉగ్రమూలాలు బయటపడడం ఉత్తరాంధ్రలోనే చర్చగా మారింది. సిరాజ్ సమీర్ ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోర్టులో పిటిషన్ వేశారు. వాళ్ళిద్దరిని కస్టడీకి కోర్టు అనుమతిస్తే ఎన్ఐఏ అధికారులు విజయనగరంలోనే ఉండే అవకాశం ఉంది. రెడీగా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సిరాజ్ అదేవిధంగా సమీర్ ను కూడా కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ఏంటి? రేఖ మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే సిరాజ్ సమీర్లిద్దరికి కూడా విజయనగరం కూడా 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. రిమాండ్ విధించినప్పటి నుంచి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళిద్దరిని కస్టడీలో తీసుకునేందుకు. దీనికి సంబంధించి ఎన్ఐ అధికారులు కూడా ఇప్పటికే విజయనగరంలో టెస్ట్ వేయడం జరిగింది. కీలక అంశాలపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. చాలా గోప్యంగా ఈ విచారణ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చాలా విషయాలు కీలకమైనటువంటి అంశాలు ఆరా తీసినట్టు మనకు తెలిసింది. ఎందుకంటే సిరాజ్ బంధువులు ఇప్పటికీ ఆర్మీలో ఉండడం, లేదంటే తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడం కావచ్చు. సిరాజ్ కూడా గ్రాడ్యుయేట్ అవ్వడం, చాలా సాంకేతికత ఉన్నటువంటి వ్యక్తి కావడంతో చాలా కీలకంగా ఈ అంశాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఉగ్రమూలాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, ఉగ్రవాదం వైపు ప్రభావం చూపే ఎక్కువ వ్యక్తులు, టెక్నాలజీ మీద ఎక్కువగా దృష్టి సారించిన వ్యక్తులు ఎక్కువగా ఉగ్రవాదం వైపు ఎక్కువగా మళ్ళుతుంటారు. వాళ్ళు కూడా ఆకర్షించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళతోనే చాలా ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో చాలా వేగంగా ఈ కేసుని క్లియర్ చేయాలని పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే కోర్టులో కూడా కస్టడీ పిటిషన్ అయితే వేశారు. వీళ్ళిద్దరిని కస్టడీకి ఇవ్వాలని కోర్టు కూడా కోరుతున్న పరిస్థితి. కోర్టుగా అనుమతిస్తే ఈ రోజు సాయంత్రం కావచ్చు, లేదంటే రేపు ఉదయాన్నే వీళ్ళిద్దరిని కూడా చాలా వేగంగా కస్టడీలో తీసుకుని ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. ఎన్ఐ అధికారులు ఇప్పటికే విజయనగరంలో టెస్ట్ వేశారు. సో దాన్ని కూడా కంటిన్యూ చేస్తారు. కస్టడీకి ఇచ్చినట్లయితే ఎన్ఐ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి కీలకమైన అంశాలు, కీలకమైన ఆధారాలను కూడా సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే అటు ఇప్పటికే మనం చూసాం, చాలా పేలుడు పదార్థాలను ఆన్లైన్ లో కూడా వీళ్ళు సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అదేవిధంగా సిరాజ్ దగ్గర కీలకమైన ట్యాబ్ అవుతుంది. ఆ ట్యాబ్ లో కూడా కీలకమైన అంశాలు ట్యాబ్ ఓపెన్ చేస్తే కీలకమైన ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును చాలా వేగంగా క్లియర్ చేయాలని ఎన్ఐ కూడా భావిస్తున్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ కూడా వేశారు. సో ఈ ఎట్టి పరిస్థితుల్లో కస్టడీలోకి వచ్చే అవకాశం అయితే 100% ఉంది. అయితే అది ఈరోజు సాయంత్రం రేపటిదైతే ఇంకా తేలాల్సి ఉంది. రేఖ, శివశంకర్, అయితే ఈ బ్లాస్ట్ కి సంబంధించి ఉపయోగపడే మెటీరియల్ అంతా కూడా వీళ్ళు ఆన్లైన్ లో కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. సో ఆన్లైన్ లో ఏవైతే ఈ బ్లాస్టింగ్ కి సంబంధించిన మెటీరియల్ విక్రయిస్తున్నారో ఈ ఆన్లైన్ యాప్స్ పైన కూడా ఒక కన్నేసి ఉంచే అవకాశాలు ఉన్నాయా అధికారులు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఎందుకంటే ఆన్లైన్ లో ఇటువంటి పేలుడు పదార్థాలు దొరికినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే ఉగ్రవాదులనే కాదు, సాధారణ కొంతమంది రౌడీ మూకలు కూడా ఇటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే జనావాసాల్లో ఎక్కువగా వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఇప్పటికే డమ్మీ బ్లాస్ట్ ప్లాన్ చేశారు. అది కానీ సక్సెస్ అయితే చాలా పెద్ద బ్లాస్ట్, హైదరాబాద్ కావచ్చు, ఇంకెక్కడ ప్రధాన నగరాల్లో చాలా పెద్ద బ్లాస్ట్ ప్లాన్ చేశారు. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్ లో ఇటువంటి పేలుడు పదార్థాలను అమ్మకూడదనే నిషేధాన్ని కూడా పూర్తిగా విధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రభావితం చేసే అంశాలు. కాబట్టి ఇప్పటికే మనం చూసాం, చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉగ్రవాదం వైపు చాలా మంది ప్రభావితం అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో పహల్గాం దాడి తర్వాత మనం చూస్తున్నాం దేశం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో, ఆ తర్వాత మనం ఇటువంటి ప్రతిచర్య చూపించాం కూడా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇటువంటి అటు పేలోడు పదార్థాలను ఎట్టి పరిస్థితులు కూడా పూర్తిగా నిషేధించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే క్వారీ బ్లాస్ట్ సంబంధించినటువంటి కూడా చాలా మంది ఇల్లీగల్ గా అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లోకల్లో కూడా. సో దాని మీద కూడా అటు విజిలెన్స్ స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించి అటువంటి వాటిని పూర్తిగా నిరోధించాలని చెప్పాలి. రేఖ, శివశంకర్, అటు సిరాజ్ అదేవిధంగా సమీర్, సో ఇద్దరికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది? మనం సిరాజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే సిరాజ్ విజయనగరం వ్యక్తి అయినప్పటికీ కూడా కొంత ఫైనాన్షియల్ గా అంటే అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ బంధువులు కూడా ఆర్మీలో పనిచేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. అదేవిధంగా మరికొంతమంది కుటుంబీకులు మొబైల్ షాప్ ని రన్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతవరకు కూడా ఫైనాన్షియల్ గా పర్వాలేదనే మనం చెప్పుకోవచ్చు. అయితే సిరాజ్ కేవలం ఒక ఉద్యోగానికి కోచింగ్ పని మీద హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ ఈ ఉగ్రవాదానికి ప్రభావితం అవ్వడం అనేది చాలా ప్రమాదకరంగా మారిన తర్వాత అతను ఇప్పటి వరకు మనం చూస్తున్నట్లయితే సౌదీకి 3 times వెళ్ళొచ్చినట్టు కూడా మనకు తెలుసు. లాస్ట్ 6 months లో 3 times ఆయన సౌదీకి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ఎటువంటి చర్చలు చేశాడు, ఎవరిని కలిశాడు, ఎవరితో మాట్లాడాడు, ఫైనాన్షియల్ గురించి ఏం మాట్లాడాడు, తనకి వాళ్ళు ఏమేది
ఈ ఉగ్రవాదానికి తాను ప్రభావితం అవడానికి ఏ కారణాలు దోహదపడ్డాయి, అంటే వాళ్ళు ఏమైనా ఆశ చూపారా ఏంటి, ఏ విషయాల మీద తను అంత ప్రభావితం అయ్యింది? ఎందుకంటే ఒక పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక వెనుకబడిన ప్రాంతమైన విజయనగరం లాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రభావితం అయ్యే దానిపై కూడా ఎన్ఐఏ పోలీసులు ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ప్రశాంతంగా ఉండే విజయనగరం అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడుతోంది. ఉగ్రమూలాలు బయటపడడం కూడా ఉత్తరాంధ్రలోనే చర్చగా మారింది. అటు సిరాజ్ అదేవిధంగా సమీర్ను ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకునేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోర్టులో పిటిషన్